శోధన అనేది ఉన్నది. అది దేవుని వలన కలుగట్లేదు. మరి ఎవరి వలన కలుగుతోంది? అపవాది వలన కలుగుతోంది. అపవాది అంటే ఎవరు? సాతాను. ఈ సాతానే శోధిస్తాడు. వాడే శోధకుడన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి. ఇక్కడ అపవాది అనున్న చోట 1 అంకె వేసి ఉంది. 4వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అపవాది అని ఉన్న చోట 3 అని అంకె వేసి ఉంది. అపవాది అనగా సాతాను. ఇప్పుడు మరలా 4వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, అప్పుడు యేసు సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 5వ వచనంలో అంతట సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి. ఇక్కడ అపవాది అని ఉన్న చోట సాతాను అని పెట్టాను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలవునట్లు ఆజ్ఞాపించుమనెను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చింది ఎవరు? అపవాది. అపవాది అంటే ఎవరు? సాతాను. ఇప్పుడు సాతానుకున్నటువంటి మరొక పేరు ఏమిటన్నమాట? శోధకుడు. అంటే శోధించువాడు. అర్థమైంది కదా? శోధకుడు అనగా శోధించువాడు. బైబిల్ గ్రంథంలో అపవాది అన్నా, సాతాను అన్నా, శోధకుడు అన్నా, క్రూర మృగం అన్నా, నరహంతకుడు అన్నా, దుష్టుడు అన్నా, దయ్యము అన్నా, ఇలా ధర్మ విరోధికి ఎన్ని పేర్లైతే బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయో అవన్నీ కూడా దేవుని శత్రువు గురించి చెప్పబడినవే. ఇది ఇంకా మనకు అర్థం కావాలి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనానికి వెడదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అన్నాడు. చూడండి ఇంకా స్పష్టంగా, సాతాను చేత శోధింపబడుచు అన్నాడు. సో సాతాను శోధిస్తాడు. ఓకే, అలాగే లూకా సువార్తకి వెళదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. అపవాది చేత శోధింపబడుచుండెను. అక్కడ సాతాను అని వ్రాయబడింది, ఇక్కడేమో అపవాది అని వ్రాయబడింది. శోధన దేవుని వలన కలుగదు అనేది ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. మరి శోధన ఎవరి వలన కలుగుతుంది? అపవాది వలన కలుగుతుంది. శోధించేవాడే శోధకుడు, వాడే సాతాను. ఈ విషయం ఇంకా స్పష్టంగా మనకు అర్థం కావాలి అంటే దేవుని వాక్కు నుండి మనం మరొకసారి చూద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. దేవుడు ఎవనిని శోధింపడు. చూసారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను బడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అన్నాడు. చూడండి, నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఎందుకంటే శోధన దేవుని వలన కలుగదు, అపవాది వలన కలుగుతుంది, సాతాను వలన కలుగుతుంది. ఓకే, కాబట్టి దేవుడు శోధిస్తున్నాడు అనే మాట పచ్చి అబద్ధము. అసలు అది పలుకకూడనటువంటి మాట అన్నమాట. జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు మీ నోటి వెంట ఆ మాటను రానివ్వకండి. అది దేవునికి ఇష్టము లేని మాట, దేవుడు చెప్పని మాట. ఓకే, ఇప్పుడు శోధన అంటే ఏమిటి? అసలు శోధన అంటే ఏమిటి? ఇది మనకు అర్థం కావాలి. దేవుని పిల్లలారా, శోధన అనే పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి డిక్షనరీలోకి వెళితే కొన్ని నిర్వచనాలు మనకు కనిపిస్తాయి. చూద్దాం. శోధన అనగా శుద్ధి చేయుట అనే అర్థం వస్తుంది. శోధన అనగా శుద్ధి చేయుట. అలాగే విమర్శించు అనే అర్థం కూడా వస్తుంది. శోధన అనగా విమర్శించు. శోధన అనగా విచారించు అనే అర్థం కూడా వస్తుంది. ఓకే, శోధన అనగా విచారించు. ఇవి తెలుగు డిక్షనరీలో మనకు కనిపించేటువంటి అర్థాలు. కానీ శోధన అనే పదానికి ఉన్నటువంటి నిర్వచనాన్ని మనం తెలుసుకోవడానికి బైబిల్లో కనుక వెళితే ఆశ్చర్యకరమైన అర్థాలు మనకు కనిపిస్తాయి. అవేమిటో చూద్దాం మనం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తీశారా అందరూ? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు.
గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు అనగా యేసుక్రీస్తు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా అనగా పాపము చెయ్యని వాడుగా ఉండెను అన్నాడు చూడండి. యేసుక్రీస్తు గారిని అపవాది సాతాను శోధకుడు శోధించాడు. ఏం చెయ్యాలని శోధించాడు? క్రీస్తుచే పాపము చెయ్యించాలని శోధించాడు. పాపము చెయ్యించాలని వాడు శోధించాడు. అనగా శోధన నిన్ను నువ్వు తప్పు చేయడానికి, నీచే తప్పు చేయించడానికి జరిగేది. శోధన నిన్ను దారి మళ్ళించడానికి జరిగేది. అపవాది శోధన నీచే పాపం చేయించడానికి జరిగేది. సాతాను నిన్ను పాపపు ఊబిలోకి దింపడానికి నిన్ను శోధిస్తాడు. వాడు నీ మైండ్‌లోకి వెళతాడు. అనగా నీ ఆలోచనలోనికి వెళతాడు. నీ కళ్ళల్లోకి వెళతాడు. వాడు నీ ఒంట్లోకి వెళతాడు. నీ శరీరాన్ని పురుకొల్పుతాడు. నీ హృదయాన్ని పురుకొల్పుతాడు. నీ కంటిని పురుకొల్పుతాడు. దాంతో మనిషి తీవ్రంగా ప్రేరేపింపబడి, పురికొల్పబడి, రెచ్చగొట్టబడి పాపము చేస్తాడు. ఇది శోధన అనే పదం వెనుకున్నటువంటి, లేకపోతే శోధన వెనుకున్నటువంటి అర్థము, పరమార్థము, లక్ష్యం అన్నమాట. అర్థమవుతుంది కదా మీ అందరికి? అర్థమవుతుందా? సాతాను రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి నీచే తప్పు చేయిస్తాడు. సాతాను రెట్టిస్తాడు. రెట్టించి నీచే తప్పు చేయిస్తాడు. వాడు నీ పరిస్థితిని ఆసరా చేసుకొని, నీ బలహీనతను వాడు గమనించి, నువ్వు ఏ విషయం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నావో, నీకు ఏది లోటుగా ఉన్నదో, నీకు ఏది కొరతగా ఉన్నదో దాని మీద ఒత్తిడి తీసుకువచ్చి వాడు నువ్వు దారి తప్పేలా నిన్ను ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు గారు బాగా ఆకలిగొని ఉన్నారు. ఆయనకి భోజనం కావాలి అక్కడ ఇమ్మీడియట్‌గా. ఆహారం కావాలి. వాడేమన్నాడు? ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నావు? ఆకలితో మలమల మాడిపోతున్నావు, అంత అవసరం ఏమిటి? నువ్వు దేవుని కుమారుడు కదా! రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిని శుభ్రంగా పోయిందేముంది అన్నాడు. అంటే వాడు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. వాడు సూచించినట్టుగా నువ్వు నడుచుకోవాలి. వాడి ప్రేరేపణకు నువ్వు లొంగాలి. లొంగి నువ్వు తప్పు చెయ్యాలి. అదే వాడి టార్గెట్ అన్నమాట. అదే వాడి లక్ష్యం. దాన్ని యేసుక్రీస్తు గారు ఎదిరించారు. వాడి మాటకు లోబడలేదు, లొంగలేదు. అలాగే లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా ఆయనకు చూపించి, ఇవన్నీ నీకిస్తాను, నువ్వు నాకు సాగిలపడు అని వాడు క్రీస్తును కోరడం జరిగింది. దానిని కూడా యేసుక్రీస్తు గారు రిజెక్ట్ చేశారు, వ్యతిరేకించారు, ఎదిరించాడు ఆయన దేవుని వాక్కులతో. అలాగే మరొకటి, దేవాలయ శిఖరం మీద తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి దూకేసేయి, నిన్ను కాపాడుతానని దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, దేవదూతలను పంపిస్తానని చెప్పాడు కదా, కాబట్టి దూకు, ఏమీ కాదులే అని చెప్పి ఆయనను మాటలతో రెచ్చగొట్టాడు. అప్పటికి ఆయన 40 రోజుల నుండి ఏమీ తినకుండా ఉన్నారు. పూర్తిగా బలహీనపడి ఉన్నారు. మన బలహీన సమయంలో ఎవరు మనతో ఏం చెప్పినా మనం దాన్ని చేసేస్తాం. బలహీన సమయాలలో మనిషి చాలా త్వరగా లొంగిపోతాడు. దేనికో తెలుసా? తప్పుకు లొంగిపోతాడు. త్వరగా దారి తప్పిపోతాడు. త్వరగా బలహీనపడతాడు. అందుకే అపవాది ఎప్పుడూ కూడా మన బలహీనతను, మన అవసరాన్ని, మన కోరికను, మనకేదైతే లోటుగా ఉన్నదో దానిని ఆధారం చేసుకుని మనలను మెలిపెట్టే, మనలను ఒడిపెట్టే, మనలను దారి తప్పించే, మనలను ముగ్గులోకి దింపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇది శోధన. అదన్నమాట. అర్థమైందా? మనం పాపము చేశాము అంటే దాని ఫలితము, దానికి ప్రేరేపణ శోధన. వాక్యాన్ని ఎరిగిన తర్వాత మనం దారి తప్పాము అంటే దానికి ఆధారము శోధన. వాడు నీ మైండ్‌ని స్వాధీనం చేసుకుంటాడు. డబ్బు లేదా? నీకు డబ్బు కొరతగా ఉన్నదా? ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించేటట్టుగా వాడు నీ శరీరాన్ని, నీ మైండ్‌ను రెచ్చగొడతాడు. నీకు ఇతరత్రా ఏవైనా శరీర వాంఛలు ఉన్నవా? వాటిని ఏదో ఒక విధంగా తీర్చుకోకపోతే బ్రతకలేని స్థితికి వెళ్ళిపోయేటట్టుగా నిన్ను వాడు రెచ్చగొట్టి నీ చేత తప్పు చేయిస్తాడు. అది శోధన. అర్థమవుతుంది కదండి మీ అందరికి? కాబట్టి చాలా చాలా జాగ్రత్త, చాలా చాలా సూక్ష్మమైన పరిశీలన, పరిశోధన ఈ విషయంపై అవసరము. ప్రపంచం ఇక్కడే వాడి బారిన పడిపోయిందండి. ప్రపంచంలోని మనుషులందరూ వాడి బారిన ఇక్కడే పడ్డారు.
మన హృదయాలలోని ఆశలను బట్టి వాడు మనలను పురికొల్పుతాడు. మనలను రెచ్చగొడతాడు. మనలను ప్రేరేపిస్తాడు. ఒక స్త్రీ ద్వారా ప్రేరేపిస్తాడు. ఒక పురుషుడి ద్వారా ప్రేరేపిస్తాడు. ఒక డబ్బు ద్వారా ప్రేరేపిస్తాడు. ఇతరత్ర అవసరాల ద్వారా ప్రేరేపిస్తాడు. కోరికల ద్వారా రెచ్చగొడతాడు. ఏదో ఒకటి చేసి నీ చేత తప్పు చేయిస్తాడు. నీచే పాపం చేయిస్తాడు. దట్స్ ఇట్. అదే శోధన వెనుకున్నటువంటి లక్ష్యం అన్నమాట. ఆలోచించండి. కాబట్టి మనం చేస్తున్న పాపమునకు ఆధారము, పాపమునకు కారణము శోధన. మనుషులను పాపంలో పడవేయటమే వాడి గమ్యం, వాడి లక్ష్యం, వాడి టార్గెట్ అన్నమాట. ప్రపంచంలోని ఇన్ని కోట్ల మంది మనుషులు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఎందుకు పాపాల్లో పడుతున్నారో ఆలోచించండి. కారణం వాడు, వాడి మాయ, వాడి మోసం, వాడి తంత్రం, వాడు జరిగిస్తాడు దీనిని. ఇది శోధనకు బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం అన్నమాట. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే బైబిల్ గ్రంథము పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది అనే సంగతి మనందరికీ తెలుసు. ఇవి ఆదిమ హెబ్రూ, ఆదిమ గ్రీకులు గమనించాలి. అనగా ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటి పదాలు కాదు. ఒకనాడు వాడుకలో ఉన్నటువంటి పదాలలో అవి వ్రాయబడ్డాయి. వాటిని యథాతథంగా అనేక భాషల్లోనికి తర్జుమాలు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఈ తర్జుమాలు చేసే క్రమంలో కావచ్చు, లేక రచయితలు రాసే సమయాలలో కావచ్చు, అనేక భావాలకు వాళ్ళు ఒకే పదాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. తెలుగులో కూడా అనేక భావాలు చెప్పుకోవడానికి, వ్యక్తపరచడానికి ఒకే పదాన్ని మనం అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటాం. అలాగే నాటి కాలంలో కూడా వాడుతూ ఉండేవారు. వెరీ గుడ్. ఈ శోధన అనే పదము కేవలము అపవాది శోధించడానికి మాత్రమే కాకుండా దేవుడు పరీక్షించు ఉద్దేశంతో కూడా అనేక సందర్భాలలో ప్రయోగించబడింది బైబిల్లోనే. కేవలం అపవాది ఇబ్బంది పెట్టే సందర్భాలను చెప్పడానికి మాత్రమే కాకుండా దేవుడు పరీక్షించు సందర్భాలకు కూడా శోధన అనే పదమే ఉపయోగించారు. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి తప్పనిసరిగా. శోధన అనే పదం బైబిల్లో చాలా చోట్ల, చాలా సందర్భాల్లో వ్రాయబడింది. అది ఏ సందర్భంలో అపవాది చేసే శోధనను సూచిస్తుంది, ఏ సందర్భంలో దేవుడి పరీక్షను సూచిస్తుంది అనే విచక్షణ తప్పనిసరిగా బైబిల్ చదువుతున్న వాళ్ళకు ఉండాలి. లేకపోతే దెబ్బతినేస్తారు. అటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం ఇప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. ఈశ్వరందరూ అబ్రాహాము 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రాహాము శోధింపబడి అని ఉన్నది. ఇక్కడ ఆలోచించండి. అబ్రాహాముతో నీ కుమారుణ్ణి బలి ఇవ్వు అని అడిగింది ఎవరు? దేవుడా సాతానా? నీ కుమారుణ్ణి బలి ఇవ్వు అని అడిగింది ఎవరు? దేవుడా సాతానా? దేవుడు, సాతాను కాదు. సాతాను చేసేది శోధన, దేవుడు చేసేది పరిశోధన. పరిశోధన, శోధన వేరు, పరిశోధన వేరు. పరిశోధన అంటే ఏమిటి? పరిశోధన అనగా పరీక్షించుట. రాసుకోండి. పరిశోధన అనగా పరీక్షించుట. దీనినే సంశోధన అని పిలుస్తారు. సం అనగా చక్కని లేదా మంచి అనే అర్థం వస్తుంది. సంశోధన అనగా చక్కని లేదా మంచి అనే అర్థం వస్తుంది. మిక్కిలి అనే అర్థం కూడా వస్తుంది. మిక్కిలి. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు అబ్రాహామును పరీక్షించదలుచుకున్నాడు, శోధించదలుచుకోలేదు. ఎందుకంటే శోధించే పని ఎవరిది? అపవాదిది, దేవునిది కాదు. కానీ ఇక్కడ ఏమని రాశారు? అబ్రాహాము శోధింపబడి అన్నారు. ఇక్కడ శోధింపబడుట అనే పదాన్ని వ్రాయటం వల్ల అబ్రాహామును బిడ్డనివ్వమని అడిగినట్టు ఎవరిని చెప్పుకోవాల్సి వస్తుంది? మనం సాతాను చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ వాస్తవానికి అడిగింది సాతాను కాదు, దేవుడు అడిగాడు. కాబట్టి దేవుడు అబ్రాహామును పరీక్షించడాన్ని ఇదిగో ఇక్కడ శోధన అనే పదంతో వ్యక్తపరిస్తే, ఇదే సందర్భాన్ని ఆదికాండంలో ఎలా రాశారో చూద్దాం ఒకసారి మనం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను అని రాయబడింది చూడండి. ఇక్కడ కరెక్ట్ గా రాశారు. పరిశోధన అంటే పరీక్ష. దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆ పరీక్షను చెప్పడానికి పరిశోధన అని కరెక్ట్ గా వ్రాశారు. సరిగ్గా తర్జుమా చేశారు.
అంటే పాత నిబంధనలో ఇదిగో ఇలా పరిశోధన అనే పదంతో వ్రాయబడి ఉందన్నమాట. మూల భాషలో కూడా. దాన్ని తర్జుమా చేసేటప్పుడు పరిశోధించను అని తర్జుమా చేసేశారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అదే సందర్భాన్ని తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు ఆదిమ గ్రీకు భాషను పరిశీలించినప్పుడు అక్కడ వ్రాయబడిన పదానికి తెలుగు భాషలో శోధన అనే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి యథాతథంగా శోధన అనే పదాన్ని అక్కడ పెట్టేశారు. కానీ శోధన అనే పదాన్ని అక్కడ తర్జుమా చేయటం వల్ల అది సాతానుకు వెళ్ళిపోతుంది. సాతాను అడిగినట్టుగా వెళ్ళిపోతుంది. వాస్తవానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ఏ పదం ఉండాలి? పరిశోధన అనే పదం ఉండాలి. కానీ ఏ పదం పెట్టారు? శోధన అనే పదం పెట్టారు. ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలారా, ఒకే పదము అనేక సందర్భాలలో అనేక భావములను ఉద్దేశిస్తూ ప్రస్తావించబడింది బైబిల్‌లో. అది తెలుసుకోకుండా కనుక బైబిల్ గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోతే, ఒక చోట దేవుడు శోధించినట్టు ఉంటది. మరొక చోట మనిషి శోధించినట్టు ఉంటది. మరొక చోట సాతాను శోధించినట్టు ఉంటది. మరొక చోట దేవదూతలు శోధించినట్టు ఉంటది. ఇలా రకరకాలుగా శోధన అనే పదం వ్రాయబడి ఉంటది. కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రమలను సూచించడానికి కూడా శోధన అనే పదం ఉంటుంది బైబిల్‌లో. శ్రమలను సూచించడానికి కూడా. చాలా చోట్ల ఉంటుంది బైబిల్‌లో. కాబట్టి ఏది శోధన అనగా అపవాది చేసేది, ఏది పరిశోధన అనగా పరీక్ష దేవుడు చేసేది. ఈ ఈ వివరణ మనకు అర్థమైతే ఈ అంశం మీద ఏ ప్రశ్న తలెత్తినప్పటికీ కూడా తేలిగ్గా మనం దాన్ని అర్థం చేసుకోగలము, విడగొట్టుకోగలము. చూడండి, ప్రశ్నలలో భాగంగా దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుంది అనేది ఉంది కదా, రెండో ప్రశ్న. దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు విశ్వాస జీవితంలో మనం ఉన్నాం. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించాలనుకుంటాడు. మన విశ్వాసం సరైనదేనా? ఏ పరిస్థితిలోనైనా సరే మన విశ్వాసం ముందు నిలిచి ఉండగలమా? ఉండలేమా? తప్పిపోతామా? స్థిరంగా ఉండగలమా? వీటన్నిటిని కూడా దేవుడు తెలుసుకోవాలనుకుంటాడు. దానినే పరీక్ష అంటారు. ఉదాహరణకు ఇందాక అబ్రహాము సందర్భాన్ని మనం చూసాం. అబ్రాహామును దేవుడు పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? నా యందు భయభక్తులు కలవాడో లేదో చూద్దాము అని అనుకున్నాడు. నన్నెక్కువగా ప్రేమిస్తాడా? కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడో చూద్దాము అనుకున్నాడు. నా మాటకు ఎక్కువ విలువిస్తాడా? కుమారుడికి ఎక్కువ విలువిస్తాడా? కుమారుని ప్రేమకి ఎక్కువ విలువిస్తాడా చూద్దాము అని ఆలోచించాడు. ఆలోచించి అబ్రాహామును పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? నాయన అబ్రహాము, నువ్వు ఆ కొండ మీదకు వెళ్ళి నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఏ తండ్రి ఈ మాట విన్నా సరే వెంటనే గుండె పగిలిపోతుంది, చచ్చిపోతాడు. నా చేతులతో నా కుమారుని నేను చంపడం కన్నా తండ్రి మీరే నన్ను చంపేయండి, ఎందుకు వచ్చిన గొడవ అని అడుగుతాడు ఎవడైనా సరే. కానీ అబ్రాహాము అలా ఆలోచించక, అలా భావించక, తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. హృదయంలో నిశ్చయించుకున్నాడు. హృదయం ముందు బలి ఇచ్చేశాడు. ఇక భౌతికంగా ఆ కార్యాన్ని జరిగించాలంతే. అంతలో దేవుడు వచ్చాడు, ఆప్ చేసేశాడు. ఇదంతా మనకు తెలిసింది. అబ్రహాము తన కుమారుణ్ణి ఇస్తాడా లేదా అన్నది మాత్రమే దేవుడు పరీక్షించాడు. దేవుడు పరీక్షించదలుచుకుంటే ఎలా ఉంటుంది? దేవుడు పరీక్షించదలుచుకుంటే ఇదిగో ఎంత కఠినంగా ఉంటుందన్నమాట. ఆ కఠినమైన పరీక్షను ఎదుర్కోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షించాడు. ఇశ్రాయేలీయులు వస్తున్నారు ఐగుప్తు నుండి, కనాను దేశానికి వెళుతున్నారు. మార్గమధ్యంలో దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా బ్రతకాలి అనే సంగతిని వాళ్ళకి చెబుతున్నాడు. చెబుతూ ఏమంటున్నాడంటే, 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అన్నాడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఏమిటట? నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు అన్నాడు. చూడండి, ఇక్కడ శోధించి అనే పదం రాయబడింది. సాధారణంగా శోధించుట అంటే ఏమిటి? శోధించుట అనగా కీడు కొరకు, పాపం చేయుటకు పురికొల్పుట. అంతే కదా? ఎవరు శోధిస్తారు? అపవాది శోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. కానీ ఇక్కడ ఎవరు శోధించినట్టుగా వ్రాయబడి ఉంది? తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులను శోధించినట్టుగా వ్రాయబడి ఉంది. వీళ్ళు నా ఆజ్ఞలు పాటిస్తారా, పాటించరా? వీళ్ళకు ఓపిక ఉన్నదా లేదా? వీళ్ళకి సహనం ఉన్నదా లేదా? వీళ్ళకు నా ఎడల గురి ఉన్నదా లేదా అని ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను 40 ఏళ్ల పాటు అరణ్యంలో ఉంచాడు. 40 ఏళ్ల పాటు. దేని కొరకు? పరీక్షించుట కొరకు. పరీక్ష. కానీ ఇక్కడ ఏం వ్రాయబడింది? శోధించి అని వ్రాయబడింది. దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు దేవుని యందు నిజంగా నిలిచి ఉన్నావా లేదా? నీ నమ్మకం సరైనదేనా కాదా? నువ్వు కష్టాలలో కూడా ఆయన యందు నిలిచి ఉంటావా ఉండవా? నిన్ను పరీక్షిస్తాడు.
ఇక్కడ వాళ్ళకు జరిగినది పరీక్ష, శోధన కాదు. అనగా పరిశోధన. ఇక్కడ వాళ్ళకు పరిశోధన జరిగింది. దేవుడు వాళ్ళని పరిశోధించాడు, శోధించలేదు. సో దేవుడు పరీక్షించదలుచుకుంటే ఏళ్ల పాటు పరీక్షిస్తాడు నిన్ను. ఏళ్ల పాటు, సంవత్సరాల పాటు, సంవత్సరాల పాటు. ఏమిటనంటే మాకు ఈ బాధలు ఏళ్ళు గడుస్తున్న తొలగిపోవట్లేదండి అంటుంటారు కొంతమంది క్రైస్తవులు. చాలా భక్తిగా ఉంటున్నామండి, చాలా నిజాయితీగా ఉంటున్నామండి, అయినా కానీ ఏంటో ఈ బాధలు, ఈ శ్రమలు మేము మేము భరించలేకపోతున్నామండి, మాకు ఎప్పుడు పోతాయో కానీ ఇవన్నీ అంటూ ఉంటారు. అంటే ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా నువ్వు నిలబడతావో, నిలబడవో దేవుడు గమనిస్తూ ఉంటాడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్ష. ఇదిగో దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుంది. తర్వాత మరొకటి చూద్దాం. మనందరికీ తెలిసిందే యోబు. యోబును దేవుడు పరీక్షించాడండి. ఎలా పరీక్షించాడంటే అసలు నిజంగా ఈ భూమి మీద ఎవరిని అంత అంత కఠినంగా దేవుడు పరీక్షించడేమోనండి. అంత కఠినంగా దేవుడు యోబును పరీక్షించాడండి నిజంగా. ఆ పరీక్షించే అవకాశం మళ్ళీ ఎవరికిచ్చాడు? సాతానుకిచ్చాడు. అపవాదికిచ్చాడు. సాతాను, నువ్వు వెళ్ళు. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను. నా కుమారుడు నువ్వేం చేస్తావో చెయ్యి. అతని శరీరాన్ని మాత్రం ముట్టుకో. అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకో. నువ్వు ఎలా ఇబ్బంది పెడతావో పెట్టు అన్నాడు. దేవుడు అపవాదికి అనుమతి ఇవ్వటం ద్వారా శోధిస్తూ యోబును పరీక్షించాడు. ఆ పరీక్షలో యోబు విజయం సాధించాడు. ఎంత ఘోరమైన పరీక్ష మనకు తెలుసు. శ్రమలు మనలను పరీక్షించడానికి వస్తాయి. ఒకసారి మనం యోబు దగ్గరికి వెళితే యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. యోబుకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో, ఎందుకంటే యోబుకి తన వెనుక శోధన జరుగుతుందనే సంగతి తెలియదండి. తన వెనుక పరీక్ష జరుగుతుందనే సంగతి తెలియదు. తనకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయని మాత్రం యోబు అనుకుంటున్నాడు. కానీ వెనక జరిగింది వేరు. పరీక్ష. దేవునికి అది పరీక్ష, అపవాదికి అది శోధన. అదొక సవాలు, దేవునికి సవాల్. అది స్వీకరించాడు దేవుడు. ఆ సవాల్ను స్వీకరించాడు. అపవాది చేసిన సవాల్ను స్వీకరించాడు. యోబును పరీక్షించుట ద్వారా విశ్వాసం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, దేవుని యందలి భయభక్తులు కలిగి ఎలా ఉండాలో, ఏ స్థితిలోనైనా సరే దేవుని యందు ఎలా నిలిచి ఉండాలో ప్రపంచానికి, లోకానికి చాటి చెప్పాడు దేవుడు. ఇంక యోబు ఏమంటాడు చూడండి, 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసేనని చెప్పలేదు. దేవుడు పరీక్షించదలుచుకుంటే ఎలా ఉంటుంది? అవసరమైతే నిన్ను సాతాను చేతికి అప్పగించి మరి పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు నిలబడతావా, నిలబడవా? నువ్వు పడిపోతావా? శోధన ద్వారా కూడా నిన్ను పరీక్షిస్తాడనమాట దేవుడు. ఇదిగో దానికి ఎగ్జాంపుల్ యోబు జీవితం. శోధన ద్వారా కూడా. అంతే కదండి, భక్తి జీవితంలో మనం వెడుతున్నాము. అపవాది మనం శోధిస్తూ ఉంటాడు, అనగా మన తప్పు చేయించడానికి, పాపం చేయించడానికి. అప్పుడు మనం నిలబడతామా, పడిపోతావా? నిలబడతామా, పడిపోతాం? ఆలోచించండి. నిలబడాలి అన్నది దేవుని ఆశ, ఆలోచన. నిలబడాలి అన్నది మన తలంపు కూడా. కానీ ఆ శోధనను తట్టుకోలేక తొట్టిల్లుతారు, తడబడతారు. తెలుసు, శోధనకు అనుమతులు అడుగుతాడు అపవాది, మనకు తెలుసు. పేతురు, ఒక చోట అంటారు యేసుక్రీస్తు గారు, పేతురు, అపవాది మిమ్మును గోధుమల వలె పట్టి జల్లించుటకు కోరుకొనెను అంటాడు. కోరుకొనెను. కాబట్టి మీరు నమ్మిక తప్పిపోకుండా ఉండండి జాగ్రత్తగా. అలాగే పరలోకపు ప్రార్థన అంటూ మనం అంటూ ఉంటాం చూసారా? క్రీస్తు శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఏం చేయమని చెప్పాడు, ఎలా చేయమని చెప్పాడు తండ్రి అయిన దేవునికి? మమ్మును శోధనలోనికి తేక, అనగా మా మీదకు శోధనను అనుమతించక, అదన్నమాట. మమ్మును పరీక్షించడానికి శోధనకు అప్పచెప్పక. ఎందుకంటే దేవుడు పరీక్షించదలుచుకుంటే ఇదిగో యోబును పరీక్షించినట్టుగా ఉంటుందన్నమాట. అంత కఠినంగా ఆయన పరీక్షిస్తాడు. చాలా కష్టం దాన్ని తట్టుకోవడం. యోబు లాంటి మహాభక్తుడు కాబట్టి భరించాడు గాని, నిలబడ్డాడు గానినండి. మరొకడైతే ఆత్మహత్య చేసి చచ్చిపోతాడు అనమాట. మళ్ళాంటి వాళ్ళు అయితే ఒకే రోజు బిడ్డలు 10 మంది పోతే ఇంకేమిటి చెప్పండి అసలు? ఇంక నేను ఎందుకు బ్రతకాలనుకుంటారు ఎవరైనా? ఖచ్చితంగా దేవుడు ఎంత అన్యాయం చేసాడు నాకు అనేస్తాం మనం అయితే. మనం చిన్న కష్టం వస్తేనే దేవుడి మీద గెంటేస్తాం, నానా మాటలు అనేస్తాం, దేవుడిని నిందించేస్తాం. చూడండి, అంత పెద్ద కష్టం వస్తే ఇంక అసలు ఏ మనిషి నిలవగలడు? పైగా యోబు భక్తుడు, యథార్థవర్తనుడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అంత గొప్ప భక్తుడికే అటువంటి పరిస్థితి ఎదురైతే ఇంకా ఎన్ని మాటలన్నా మాట్లాడతారు.
ఎందుకంటే దుర్మార్గులందరూ క్షేమంగా ఉన్నారు. దుష్టులు, పాపులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంత భయభక్తులతో బ్రతుకుతూ, బలులర్పిస్తూ, ఎప్పటికప్పుడు నిన్ను సేవిస్తూ బ్రతుకుతున్న నాకు నువ్విలా చేస్తావా? నా శ్రమలను నువ్వు అడ్డుకోవా? నువ్వు నన్ను కాపాడవా? నువ్వు తండ్రివి కాదా? నువ్వు దేవుడివి కాదా? ఇహ ఎన్ని మాటలన్నా అంటారు ఎవరైనా సరే. కానీ ఏ మాట అనకుండా భార్య అన్నప్పటికీ కూడా భార్యను గద్దించి నోరు మూయించిన వాడు యోబు. దేవుడు మేలు చేసినప్పుడు మనం అనుభవించాం. కష్టం వచ్చినప్పుడు మనం అనుభవించకూడదా? చూడండి రెండవ వచనంలో రెండవ అధ్యాయంలో ఏముంటుంది? రెండవ అధ్యాయం అందుకతడు 10వ వచనం. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవింపదగదా? ఇప్పుడు మనకు కీడు జరుగుతుంది. ఇంతకాలం దేవుడు మనకు మేలు చేశాడు. ఇప్పుడు మనకు కీడు వస్తుంది. ఓకే, ఇప్పుడు కీడు అనుభవిద్దాం. ఇంతకాలం మేలు అనుభవించాంగా, తప్పే ఉంది అని భార్య నోరు మూయించాడు తప్పించి ఎక్కడ యోబు పొరపాటున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి దేవుని పిల్లలారా, పలు విధాలుగా పరీక్ష ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకోండి. చాలా రకాలుగా ఉంటుంది. కాబట్టి అబ్రహాము పరీక్షింపబడ్డాడు, చాలా కఠినమైనది. అలాగే యోబు పరీక్షింపబడ్డాడు, చాలా కఠినమైనది. దేవుడు భక్తులను మాత్రమే పరీక్షిస్తాడు. భక్తిహీనులు ఎలాగూ అపవాది శోధనలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగూ చెడు కార్యాల్లోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎలాగూ భక్తిహీనులే. వాళ్ళు దేవునికి దగ్గరగా లేరు కాబట్టి, చూడడానికి అది శోధనగా కనపడినప్పటికీ కూడా వాళ్ళు అదే కోవకు చెందిన వారు కాబట్టి వారిని ఇంకా ప్రత్యేకంగా శోధించవలసిన అవసరం లేదు, పరీక్షించవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి భక్తులే పరీక్షను ఎదుర్కొంటారు. ఆ పరీక్ష ఒక్కొక్కసారి శోధన ద్వారా కూడా జరుగుతుందన్నమాట. ఇది గమనించవలసినటువంటి విషయము. ఇకపోతే పరీక్షించడానికి గల కారణం ఏమిటి? దేవుడు ఇలా పరీక్షించడానికి గల కారణం ఏమిటి అని 4వ ప్రశ్నకు ఉన్నటువంటి సమాధానం ఏంటంటే, ఒక భక్తుని భక్తిని నిగ్గు తేల్చాలి. యోబు భక్తిని నిగ్గు తేల్చాలి, ప్రపంచానికి చూపించాలి. అబ్రాహాము విశ్వాసమును పరిపూర్ణ స్థితికి తీసుకువెళ్ళాలి. పరిపూర్ణ విశ్వాసం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి, ప్రజలందరికీ చూపించాలి. అలాగే ఆ భక్తుడు కూడా భక్తిలో పరిపూర్ణుడు కావాలి. అనగా అసంపూర్ణమైన విశ్వాసిగా కాకుండా, అసంపూర్ణమైన భక్తుడిగా కాకుండా అన్ని విషయములలోనూ, అన్ని దశలలోనూ సంపూర్ణమైన భక్తిని కనబరిచేవాడై ఉండాలి. అందుకే దేవుడు భక్తులను పరీక్షిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అంటే ఒక రిఫరెన్స్ మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్ష ఎవరు పెడతారు? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు? నీ విశ్వాసము సరైనదో కాదో తేల్చడానికి పరీక్షిస్తాడు. నువ్వు విశ్వాసమందు నిలిచి ఉంటావో ఉండవో తేల్చడానికి నిన్ను పరీక్షిస్తాడు. అంటే భక్తునికి సంభవింపకూడనివి సంభవిస్తాయి. ఎగ్జాంపుల్ యోబు. భక్తునికి కలుగకూడని పరీక్ష కలుగుతుంది. ఎగ్జాంపుల్ అబ్రహాం. అవుతుంది కదా. అందుకేమంటాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో అన్నాడు. ఇక్కడ నానా విధములైన శోధనలలో అంటే ఏమిటి? నానా విధములైన పరిశోధనలలో మీరు పడినప్పుడు, ఎలా? అబ్రహామును పరిశోధించినట్టుగా మిమ్మల్ని పరిశోధించినప్పుడు, లేదా మీ విశ్వాసమును నిగ్గు తేల్చడానికి నేను మీ మీదకు శోధనను విడిచిపెట్టినప్పుడు, మీ విశ్వాసమును నిరూపించడానికి, మీ భక్తి జీవితాన్ని నిరూపించడానికి నేను మీపైకి శోధనను అనుమతించినప్పుడు, యోబు మీదకు అనుమతించినట్టుగా, క్రీస్తు మీదకు అనుమతించినట్టుగా. అందుకే క్రీస్తు ప్రార్థన ఏం చేయించారంటే, మమ్మును శోధనలోనికి తేక. ఎందుకంటే అది తట్టుకోవడం చాలా కష్టం. యేసుక్రీస్తు గారికి తెలుసు అది ఎంత టఫ్. తండ్రి అలాగే పరీక్షిస్తారు ఎవరినైనా సరే. కాబట్టి మీరు ప్రార్థించండి, తండ్రి మమ్మల్ని శోధనలోకి తీసుకురాకండి దయచేసి అని మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఆయన ఇలాగే పరీక్షిస్తారు అందరినీ కూడా. శోధన ద్వారా కూడా ఆయన పరీక్షిస్తారు. పరీక్ష గాని, లేకపోతే శోధన ద్వారా పరీక్ష గాని ఎందుకు దేవుడు జరిగిస్తాడంటే, ఎందుకంటే మన విశ్వాసం ఎంతో తెలుసుకోవడానికి, మనం సంపూర్ణము కావడానికి, అనూనాంగులము కావడానికి, ఏ విషయంలోనైనాను కొదువ లేని భక్తులై ఉండడానికి.
ఏ విషయమందును కొదువ లేని విశ్వాసులము కావడానికి, పరిపూర్ణమైన భక్తులము కావడానికి దేవుడు ప్రతి భక్తుడిని పలు విధాలుగా పరీక్షిస్తాడు. పలు విధాలుగా, ఒక విధంగా కాదు, అనేక విధాలుగా పరీక్షిస్తాడు. కాబట్టి పరీక్షించడానికి గల కారణం ఏమిటంటే మనము గొప్పవాళ్ళము అని నిరూపించడానికండి. అంతే కదా! ఇప్పుడు హ్యాపీగా చదువుతాం మనం. 10th క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ బ్రహ్మాండంగా చదివేస్తాం. ఆ సబ్జెక్టు, ఈ సబ్జెక్టు, ఆ పేపరు, ఈ పేపర్ అని ఉండదు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు మనం చదివేస్తాం. ఫుల్‌గా చదివేశాం. బావుంది. ఇంక పరీక్ష ఎందుకు పెట్టాలి? మనం చదివేసినప్పుడు పరీక్ష ఎందుకు పెట్టాలి? చదివేశాం, మనకంతా వచ్చేసిందని మనం అనుకుంటాం. కానీ మనం నేర్చుకున్న దానికి పరీక్ష పెట్టినప్పుడే మనం ఎంతవరకు గ్రహించి దాన్ని హృదయమందు భద్రపరుచుకుని ఒక విషయం అనగా ఒక సబ్జెక్టు యందు బలంగా ఉన్నామన్నది తేటపడుతుంది, బయటపడుతుందన్నమాట. అందుకే పరీక్షిస్తారు. అందుకే పరీక్షలుంటాయి మనకు. ఎంత పెద్దవాళ్ళకైనా సరే పరీక్ష ఉంటుందండి. తెలుసా మీకు? ఎంత పెద్ద పెద్ద చదువులైనా సరే. పెద్ద వయసోళ్ళు చదువుతారు మళ్ళీని. ఎంతో బాధ్యతాయుతంగా చదువుతారు. వాళ్ళకు కూడా పరీక్షలు పెట్టాలి. వాళ్ళకి పరీక్షలు పెట్టాలి. మీకు తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్‌లకు, ఐపీఎస్ ఆఫీసర్‌లకు, పెద్ద పెద్ద ఆఫీసర్‌లకు కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అనేక సబ్జెక్టుల మీద వాళ్ళకు అప్డేట్స్ ఇస్తూ, మళ్ళా వాళ్ళకి పరీక్షలు పెడుతుంటారు. కలెక్టర్‌కి పరీక్ష ఏమిటండి? ఎన్నో పరీక్షలు రాసొచ్చినోడు. సెక్రటరీ‌లకి పరీక్షలు పెడతారు. సెక్రటరీకి పరీక్ష ఏమిటండి? సెక్రటరీ అంటే మన కంపెనీలో రిసెప్షన్‌లో కూర్చున్న ఆ సెక్రటరీ కాదండి. డిపార్ట్మెంట్ సెక్రటరీలు అనగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌లు. ఐపీఎస్‌లకి పరీక్షలు పెడతారు. అడిషనల్ డీజీలకు, ఐజీపీలకు పరీక్షలు పెట్టి అనగా కొంత ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష పెడతారనమాట. ఎందుకు? నువ్వు విన్నంత సేపు, నువ్వు చదువుతున్నంత సేపు నీకంతా వచ్చేసినట్టుగానే ఉంటుంది. పరీక్ష పెడితేనే నీకు ఎంతవరకు అర్థమైందో, నీ బుర్రలో ఎంతవరకు ఉన్నదో బయటపడుతుంది. అలాగే మనం విశ్వాసం అని అనుకుంటూ ఉంటాం. మన భక్తి జీవితం బాగానే సాగిపోతుందిలే, హ్యాపీగా ఉన్నాం. మనం తప్ప ఇంకెవరండి పరలోకం వెళ్ళేది అని మనం అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం సాటిస్ఫై చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకు పరీక్ష ఎదురైందో, శోధన ద్వారా పరీక్ష ఎదురైందో, అప్పుడు మన విశ్వాసం ఎంతన్నది, మన భక్తి ఎంతన్నది, మనలోని పరిపూర్ణత ఎంతన్నది నిగ్గు తేలుతుందన్నమాట. బయటపడుతుందన్నమాట. ఎందుకు దేవుడు భక్తులను పరీక్షిస్తాడు? ఇది పరీక్షించడానికి గల కారణం. నాలుగో ప్రశ్న. ఇకపోతే ఇది ప్రధానమైనది. జాగ్రత్తగా గమనించండి. సాతాను శోధిస్తున్నాడో, దేవుడు పరీక్షిస్తున్నాడో ఎలా గ్రహించాలి? ఓకే. సాతాను శోధిస్తున్నాడో, దేవుడు పరీక్షిస్తున్నాడో ఎలా గ్రహించాలి? ఇది మనకు అర్థం కావాలి అంటే ఒకసారి మనం పేతురు పత్రికలోనికి వెళ్ళాల్సి ఉంటుంది. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అంటున్నాడు ఇక్కడ. బాగా గమనిస్తే మొదటి వచనం నుంచి మరలా చదివితే, ప్రియులారా అనగా క్రైస్తవులారా, క్రీస్తును నమ్మిన వార్లారా, భక్తులారా, విశ్వాసులారా, మిమ్మును శోధించుటకు అనగా మిమ్మును పరీక్షించుటకు, మీ భక్తి జీవితంలో మీరు కొనసాగుతుండగా మీ భక్తిని పరీక్షించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. భక్తులుగా బ్రతుకుతున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి. శ్రమలు ఆరోగ్యపరమైనవి కావచ్చు, శ్రమలు కుటుంబపరమైనవి కావచ్చు, శ్రమలు ఉద్యోగపరమైనవి కావచ్చు, శ్రమలు సంఘపరమైనవి కావచ్చు. మనం భక్తులుగానే బ్రతుకుతున్నాం, మనం క్రైస్తవులుగానే జీవిస్తున్నాం. కానీ ఏది పట్టుకున్నా ఎదురొస్తుంది, ఏమి చేసినా చెడే ఎదురొస్తుంది. ఎంత మంచిగా బ్రతుకుదాం అనుకున్నా కూడా 10 మంది చేత మాటలు పడాల్సి వస్తుంది. ఎంత త్యాగంతో జీవిస్తున్నా నేరగాళ్ళు అనే ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది, నిందలు వేయించుకోవాల్సి వస్తుంది. ఏంటండి ఇది అసలు? ఒక్కొక్కసారి అంటే నాకు విరక్తి అంటారు చూసారు, విరక్తి వచ్చేసిందండి. నేను ఏమి కోరుకుని ఇవన్నీ చెయ్యాలి అసలు?
నాకేం కలిసొస్తుందసలు? నేనెందుకు ఇన్ని మాటలు పడాలి? నేనెందుకింత అవమానింపబడాలి? ఎందుకు నా మీద ఇన్ని నిందలు వెయ్యాలి? ఎందుకు నేనింతమందికి చెడ్డ కావాలి? నాకేం ఒరుగుతోంది? నాకేం కలిసొస్తుంది? దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటని అని ఒక్కొక్కసారి వైరాగ్యంలోకి వెళుతుంటానండి. ఎందుకంటే పరిస్థితులను బట్టి, వీటన్నిటిని బట్టి బాధనిపిచ్చి గుండెల్లో. ఇంత ఇంత జాగ్రత్తగా, ఇంత ఓర్పుతో, ఇంత త్యాగముతో, ఇంత ఉన్నతంగా సంఘాన్ని నడిపిస్తున్నప్పటికీ కూడా ఇన్ని మాటలు ఎందుకు పడాలనిపిస్తుంటుంది? నాకేం కలిసొస్తుందసలు? నాకు ప్రయోజనం ఏంటి? నాకు లాభం ఏమిటి? నేనెందుకు ఇవన్నీ భరించాలి? ప్రశాంతంగా ఎక్కడికన్నా పోయి, ఒక చిన్న పాకేసుకొని, దానిలో హ్యాపీగా 10 మందికి వాక్యం చెప్పుకుంటే సరిపోదా అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు? ఎందుకు? మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు చూడండి. ఎలా ఉంటాయో తెలుసా అండి ఒక్కొక్కసారి? అగ్నిలో వేసి కాల్చుతున్నట్టు. కబాబుని కాలుస్తారు తెలుసు కదా! కువైట్‌లో తిరిగే కోళ్ళుంటాయి. అలా ఉంటుందన్నమాటండి పరిస్థితి. నువ్వేది పట్టుకున్నా అది సర్వనాశనం అవ్వటం గ్యారంటీ. పెళ్లి చేసుకున్నావా? నీ బతుకు అయిపోయినట్టే. పిల్లల్ని కన్నావా? వాళ్ళు నీకు దక్కకుండా పోతారు. సంఘాన్ని నడిపిస్తున్నావా? సంఘమంతా నిన్ను దోషిగా చూస్తారు. నిన్నొక నేరస్తుడిగా చూస్తారు. రకరకాల మాటలతో నిన్ను ఇబ్బంది పెడతారు. మహాశ్రమలు. ఆరోగ్యమా? అదసలు నీ దగ్గరికే రాదసలు. ఒక్కరోజు కూడా నీ ఒంట్లో ప్రశాంతత, ఆరోగ్యం అనేది ఉండదు. ఉండదంతే ఇక. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా వెళుతున్నప్పుడు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు భక్తుడిగా జీవిస్తున్నప్పుడు, నువ్వు యథార్థంగా సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. నాకే కాదు అందరికీ. యథార్థంగా వెళుతున్న ప్రతి ఒక్కరికి అన్నీ సంభవిస్తూనే ఉంటాయి. అందుకే ఏమంటున్నాడు? మిమ్మును పరీక్షించుటకు, మీ విశ్వాసమును పరీక్షించుటకు, మిమ్మల్ని సంపూర్ణులుగా నిలువబెట్టుటకు, అనూనాంగులుగా, ఏ విషయమందును కొదువ లేని వారుగా మిమ్మను దేవుని ఎదుట నిలువబెట్టుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్లు మీరేం ఆశ్చర్యపడకండి వీటి గురించి. అలా వస్తూ ఉంటాయి అంతే అన్నాడు. అవి అలా సంభవిస్తూ ఉంటాయి అంతే. దేవుడు ఇవాళ నిన్ను పరీక్షిస్తాడు. ఇవాళ పరీక్ష ముగిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పీడ వదిలిందనుకోండి. హమ్మయ్య! అని రేపు ఇంకొకటి మొదలు. అది నిన్నే కదా అయింది. మళ్ళీనా ఇవాళ కూడా. సరే రేపటిదయింది. పోన్లే కొంచెం ప్రాణం తెప్పరిల్లింది. నీకు తెల్లారేటప్పటికి ఇంకొకటొస్తది. ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు శ్రమను, ఇబ్బందిని, పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజే పరీక్ష. ఎలా ఉంటుందట? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలెవారై ఉన్నంతగా సంతోషించండి. మీకు శ్రమ కలిగినప్పుడు, మీరు పరీక్షలో విజయం సాధించినప్పుడు, మీరు పరీక్షలో భాగంగా విపరీతమైన బాధలు అనుభవించినప్పుడు మహదానందం అని ఎంచుకోండి అంటున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. కాబట్టి 16 వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెను. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని పరీక్షలో ఇటువంటి పరిశోధనలు ఉంటాయి. అపోస్తులుల జీవితాలను చూడండి. పౌలు బ్రతుకును చూడండి. సత్యం కొరకు నిలిచిన వారి జీవితాలను చూడండి. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అనారోగ్యాలు, శ్రమలు, ఇబ్బందులు. అయినా సరే సంతోషంతో ఆ పని జరిగించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నువ్వు సంపూర్ణుడవు అవుతావు. కాబట్టి ఇదిగో దేవుడు ఇలా నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. మరొక రెఫరెన్స్ కూడా చూసాం కదా యాకోబు పత్రికలో. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలోనే 2, 4 వచనాలు మనం చూసాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయములోని 2 నుండి 4 వచనాలు కూడా మనం చూసాం. ఓకే, అది కూడా అక్కడ రాసుకోండి. వెరీ గుడ్. ఇకపోతే సాతాను శోధిస్తున్నాడని ఎలా తెలుసుకోవాలి? దేవుడు పరీక్షిస్తున్నాడు అని మనకొస్తున్న శ్రమలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన మీద పడుతున్న నిందలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిందల్లో నిలబడవా? అనారోగ్యాలలో దేవునితో నిలిచి ఉంటామా ఉండవా? కష్టాలలో దేవుడి మీద ఆనుకొని ఉంటామా ఉండవా? ప్రతి సమస్యకు ధైర్యంగా ఉండి దేవుని పని జరిగిస్తామా లేక దేవుడిని విడిచిపెట్టేస్తామా? దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇది పరీక్ష. ఓకే.
అదే సాతాను శోధిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మనం ఆలోచిస్తున్నాం కదా! పరీక్ష ఎలా ఉంటుంది? శోధన ఎలా ఉంటుంది? వెరీ గుడ్. ఇప్పుడు సాతాను శోధిస్తే ఎలా ఉంటుందంటే, మరలా ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మన మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సాతాను శోధించినప్పుడు మనం పాపం చేస్తాం. శ్రమ వేరు, పాపం చేయటం వేరు. కష్టం రావటం వేరు, పాపం చేయటం వేరు. అనారోగ్యం రావటం వేరు, పాపం చేయటం వేరు. జీవితం అంతా చిన్నాభిన్నం అయిపోవటం వేరు, పాపం చేయటం వేరు. మనం అదుపు తప్పి పాపము చేశాము అంటే, పాపము చేసేటట్టు వాడు నిన్ను శోధించాడన్నమాట. పాపం చేస్తాం. అర్థమైంది కదా మీకు? మరొక రిఫరెన్స్ కూడా చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ప్రతివాడు స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. అలాగే దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఒక భక్తుడిని పాడు చేయాలి అనే ఉద్దేశంతో అపవాది శోధించడం గనక మొదలు పెట్టాడా, వాడి పనే అది. వాడు శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనకు లోబడి లొంగి మనిషి దురాశకు వెళతాడు. దురాశలోనికి వెళ్ళి దురాశ వలన ఈడవబడి మరులు కొల్పబడి అనగా మాయ చెయ్యబడి శోధింపబడతాడు. ఆ దురాశ, అతనిలోనికి వెళ్ళినటువంటి దురాశ గర్భం ధరించి అనగా చిగిర్చి అనుకుందాం మనం కాసేపు, పరిపక్వమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. దురాశ 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 పెరిగి 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 వాడు పాపము చేస్తాడు. ఆ పాపము వలన వచ్చు జీతము పాపము పరిపక్వమై మరణాన్నిస్తుంది. నువ్వు శ్రమలలో నీ విశ్వాసమును నీ భక్తిని కాపాడుకోవటము, నువ్వు పరీక్షకు నిలవడము. అలా కాకుండా నువ్వు దురాశలలోకి వెళ్ళటం. భక్తుడివే, క్రైస్తవుడివే, కానీ దురాశ కలిగింది నీలో. డబ్బు మీద దురాశ కలిగింది, స్త్రీ మీద దురాశ కలిగింది, పురుషుడి మీద దురాశ కలిగింది. ఎలా కలిగింది? వాడు నీలోకి దురాశలను చూపిస్తాడు. దేవుని సింహాసనం మీద వాడికి ఆశ కలిగింది, అది దురాశ. దాని కొరకు వాడు చాలా ప్రయత్నాలు చేశాడు. ఫలితంగా వాడు గెంటివేయబడ్డాడు. అవ్వకు దురాశ కలిగింది, అది శోధన. దురాశను కలిగించాడు వాడు. 2, అబ్రాహాముది దురాశ కాదు, పరీక్ష. అర్థమవుతుంది మీకు తేడా? వెరీ గుడ్. యోబుది దురాశ కాదు, శోధనతో కూడిన పరీక్ష. శోధనతో కూడిన పరీక్ష. యోబులో దురాశలు కలగలేదు, పాపము చేద్దామనే ఆలోచన పుట్టలేదు, పాపం వైపు వెళ్ళలేదు. అబ్రాహాము పాపం వైపు వెళ్ళలేదు, కానీ అవ్వ పాపము వైపు వెళ్ళింది. కారణం ఏమిటి? అపవాది చెప్పిన మాటలను బట్టి అవ్వలో దురాశ పుట్టింది. ఏమిటా దురాశ? దేవతల వంటి వాళ్ళు అవ్వాలి, ఎప్పటికీ చావకుండా బ్రతికుండాలి. దురాశ దురాశ దురాశ. అపవాది నీలో దురాశను పుట్టిస్తాడు, దురాశ కలిగిస్తాడు. దురాశ గర్భాన్న పడేటట్టు చేస్తాడు వాడు. దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపము నానాటికి పరిపక్వమై నువ్వు ఆ ప్రేరేపణను, ఆ శోధనను, ఆ పురికొల్పడాన్ని, ఆ రెచ్చగొట్టడాన్ని నువ్వు భరించలేక పాపం చేస్తావు. ఇది శోధన. ఇది అపవాది చేసే శోధన. ఇది నిన్ను మట్టు పెట్టడానికి దుష్టుడు వేసే పన్నాగము. అదే దేవుని పరీక్షలో నీ చేత పాపం చేయించే ప్రణాళిక ఉండదు. ఎందుకంటే దేవుడు చేయించేది శోధన కాదు, సంశోధన. సంశోధన అనగా పరిశోధన. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, అంతే తప్పించి నీ చేత పాపం చేయించే పని చేయడు. నువ్వు పాపం చేసేటట్టుగా నీ శరీరాన్ని రెచ్చగొట్టడు, నువ్వు పాపం చేసేటట్టుగా నీ హృదయాన్ని పురుకొల్పడు. ఆ పని దుష్టుడు చేస్తాడు. కనుక శ్రమలు వేరు, పరీక్షలు వేరు, పాపం చేయటం వేరు. కాబట్టి ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళు శోధింపబడుతున్నారు, వాళ్ళు దురాశ కలిగి ఉన్నారు.
వాళ్ళు మరణమునకు వెళ్ళిపోతున్నారు. ఇది అర్థం. ఎవరైతే పరీక్షింపబడుతున్నారో వాళ్ళు శ్రమ అనుభవిస్తూ ఉంటారు. బాధలు అనుభవిస్తూ ఉంటారు. నిందలు అనుభవిస్తూ ఉంటారు. అనారోగ్యాలు అనుభవిస్తూ ఉంటారు. అయినప్పటికీ భక్తులుగా తమ భక్తి జీవితాన్ని వాళ్ళు లాక్కెళుతూ ఉంటారు. ఇది పరీక్షకు అనగా దేవుని పరీక్షకు, అపవాది శోధనకు ఉన్నటువంటి వ్యత్యాసము. పాపము చెయ్యకుండా ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతూ, శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు భరిస్తూ జీవిస్తున్నామా? మనం పరీక్షింపబడుతున్నామని అర్థం. అలా కాకుండా పాపం చేస్తూ పాపంలో పడి బ్రతుకుతున్నామా? అపవాది శోధనకు దొరికిపోయి మనము మరణమునకు వెళ్ళిపోతున్నాము అని అర్థము. పరీక్షకు, పాపమునకు శోధనకు ఉన్నటువంటి తేడా. ఈ వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలండి. పాపం చేస్తున్నాము అంటే శోధన అని గ్రహించండి. శోధకుడి చేతిలో పడిపోయామని తెలుసుకోండి. బ్రతుకులో శ్రమలొస్తున్నాయి అంటే దేవుడు మన విశ్వాసమును పరీక్షిస్తున్నాడు అని అర్థం చేసుకోండి. ఇకపోతే దేవుని పిల్లలారా, ఆహ్, మానవ జీవితంలో కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలనేవి సాధారణంగా కూడా వస్తూ ఉంటాయి. సాధారణంగా కూడా వస్తూ ఉంటాయి. పడిపోయాం. రోడ్డు మనుషులతో పడిపోయాం. చాలా మంది పడిపోతుంటారు. నువ్వు దేవుని పనిలో వెళుతుండగా పడ్డావా? అది నీకు పరీక్ష. కుటుంబ సమస్యలు చాలా మందికుంటాయి. భార్యాభర్తల గొడవలు చాలా మందికుంటాయి. నువ్వు ఉన్నతంగా దేవుని పని చేస్తున్నా నీకు ఈ సమస్య వచ్చిందా? అది నీకు పరీక్ష. భక్తుడికొచ్చే ఏ సమస్య అయినా సరే అది పరీక్ష. సాధారణ ప్రజలకు వచ్చేవి ఏవైనా సరే అవి మామూలు దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నమాట. అవి అందరికీ సంభవిస్తూ ఉంటాయి. భక్తుడైన వాడికి కూడా కలుగుతున్నాయి నిందలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, వేదనలు. అంటే అవన్నీ కూడా ఆ భక్తుడిని పరీక్షించడానికి వస్తున్నటువంటి విషయాలు అన్నీ కూడా. ఇకపోతే దేవుడు పరీక్షించినా కూడా అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. పరీక్షించిన తర్వాత మరలా దేవుడు నిన్ను ఆ పరీక్ష నుండి బయటకు తీసుకొస్తాడు. విశ్రాంతినిస్తాడు. కానీ తర్వాత మళ్ళీ పరీక్షిస్తాడు. అర్థమైంది? పరీక్ష జీవితకాలం ఉంటుంది. క్రీస్తుకు కూడా పరీక్ష జీవితకాలం ఉన్నది. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ ఆయన శోధకుడిని ఎదుర్కొన్నాడు. ప్రతి సందర్భంలోను. చాలా సార్లు ఆయన శోధకుడు ఎదుర్కొన్నాడు తెలుసా మీకు? ఏదో ఒక్కసారి ఆయనకి శోధన బాప్తిస్మం తీసుకున్న వెంటనే వచ్చింది, తర్వాత పోయిందని అనుకోవడానికి లేదు. అప్పటికి ఆయనను కొద్ది కాలము విడిచిపోయెను అని ఉంటది ఒక చోట. కొద్ది కాలము విడిచిపోయెను అంటే వాడు తర్వాత మళ్ళొస్తాడనమాట. మళ్ళొచ్చి మళ్ళీ మొదలు పెడతాడనమాట. అలా అనేక మార్లు ప్రభు శోధనలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని నిలబెట్టుకున్నారు దేవునిలో. అలాగే మనకు శోధనలు జీవితాంతం వస్తూనే ఉంటాయి. దేవుని పరీక్షా జీవితకాలం వెళ్తూ ఉంటుంది. దేవుడు అప్పుడప్పుడు విశ్రాంతినిస్తూ ఉంటాడు. మరలా పరీక్షిస్తూ ఉంటాడు. ఇకపోతే శోధన ఎప్పుడు ఉంటుంది అనగా నువ్వు ప్రతిదినము శోధనను కాచుకుంటూ ఉండవలసిందే. లేకపోతే వాడు నిన్ను ఏ క్షణాన్నైనా సరే పడగొడతాడు. నీ చేత పాపం చేయిస్తాడు. నిన్ను మరణానికి పంపించే ఏర్పాట్లు నిరభ్యంతరంగా వాడు చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శోధన, పరీక్ష 2 వేరు. శోధన శోధకుని వలన పుడుతుంది. అది మనలను నాశనం చేయటానికి జరుగుతుంది. పరీక్ష దేవుని వలన కలుగుతుంది. అది మన విశ్వాసమును, మన భక్తి జీవితాన్ని పరీక్షించడానికి, మనలను సంపూర్ణులుగా చేయడానికి కలుగుతుంది. బైబిల్‌లో చెప్పబడిన అనేక సంఘాలకు విపరీతమైన శ్రమలు కలిగాయి. ఇప్పుడు కూడా భారతదేశంలోని క్రైస్తవులకు శ్రమలు సంభవిస్తున్నాయి. ఈ శ్రమలలో ఎందరు క్రైస్తవులు నిలిచి ఉంటారు? ఎందరు తొలగిపోతారు? అనేక శ్రమలు. సైద్ధాంతిక శ్రమలు. అనగా బైబిల్ తప్పని చెప్పడం. అది కూడా ఒక విధమైనటువంటి శ్రమే. ఆ శ్రమను భరించలేక ఎంతోమంది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏ మతం నుంచి వచ్చారో తిరిగి ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు తమ విశ్వాసాన్ని కోల్పోయారు అని అర్థము. ఎవరో ఏదో ఒక చెడ్డ మాట చెప్పగానే బైబిల్‌ని వదిలేస్తారు. క్రీస్తుని వదిలేస్తారు. తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. అనగా వాళ్ళ విశ్వాసం ముందు నిలిచి ఉండని వాళ్ళు. వాళ్ళు సంపూర్ణులు కారు. వాళ్ళు అనూనాంగులు కారు. వాళ్ళు కొదువ లేని వారు కారు. అందుకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని పిల్లారా, మీకు కలిగే ప్రతి పరీక్షలోనూ మీరు ధైర్యంగా ఉండండి. మీరు స్థిరంగా ఉండండి. మీరు కదలకుండా మీ భక్తి జీవితాన్ని కొనసాగించండి. మనము భక్తులుగా, క్రైస్తవులముగా బ్రతుకుతున్నంత కాలము ఇటు దేవుని పరీక్ష, ఇటు అపవాది శోధన ఈ రెండింటిని ఎదుర్కోక తప్పదు. రెండింటిని మనం ఫేస్ చేయాల్సుంటుంది. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు నిన్ను అపవాది ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు. నిన్ను దారి తప్పించడానికి వాడి ప్రయత్నాలు వాడు 24 గంటలు చివరికి నీ కలల్లో కూడా వస్తాడాడు. తెలుసా? కలలలోకి కూడా వస్తాడండి వాడు.
ఒక చూపు ద్వారా గాని, ఒక మాట ద్వారా గాని, ఒక క్రియ ద్వారా గాని, ఒక తలంపు ద్వారా గాని, ఎటువంటి చెడు రానివ్వకుండా ఎంత జాగ్రత్తగా బ్రతుకుతూ వెళుతున్నా, వాడు నిన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నువ్వు అనుకోనివి నీ ఆలోచనలోకి, నీ ఊహల్లోకి వచ్చి పడిపోతాయి. ఎలా వస్తాయి? వాడు రప్పిస్తాడు వాడు. కాబట్టి జీవితకాలం అపవాది శోధన తప్పదు. ఎందుకంటే క్రీస్తుకే తప్పలేదు. అవునా? ప్రభువే శోధింపబడుతూ దాన్ని ఎదిరిస్తూ వెళ్ళాడాయన. మనకు కూడా శోధన ఉంటుంది. దాన్ని ఎదిరిస్తూ మనం వెళ్ళాలి. ఇకపోతే మనకు నిరంతరము ప్రతిదినము పరీక్ష ఉంటుంది. దానిలో కూడా మనం ఎప్పటికప్పుడు పాస్ అవుతూ వెళుతూ ఉండాలి. అంతే కదండీ! చిన్నప్పటి నుంచి పరీక్షలే కదా మనందరికీ కూడా. ఎల్‌కేజీ వాళ్ళకి పరీక్షలు, యూకేజీ వాడికి పరీక్ష, ఒకటో తరగతికి పరీక్ష, రెండో తరగతి పరీక్ష. ఒక సంవత్సరంలో 3, 4 సార్లు పరీక్షలుంటాయి. అనగా మన చదువుల్లోనే ఎప్పటికప్పుడు పరీక్షలున్నప్పుడు, మరి మన భక్తి జీవితంలో పరీక్షలుండవా? భక్తి జీవితంలో ప్రతిరోజు పరీక్ష. ఒక డ్రైవరున్నాడు. ఒక డ్రైవర్. డ్రైవింగ్ అతని వృత్తి. వాహనాలు నడుపుతూ ఉంటాడు. ప్రతి క్షణము అతనికి చావు ఎదురవుతూ ఉంటుంది. మీకు తెలుసు. చావును ఆహ్వానిస్తూ వెళుతున్నట్టే ముందుకు. ఎందుకు భయంకరమైన ప్రమాదాలు ఎప్పుడన్నా ఏదన్నా జరగొచ్చు. విమాన ప్రయాణం. పైలట్ ఉన్నాడు. ఏ క్షణంలో విమానం కూలిపోతుందో తెలీదు. ప్రతి క్షణం చావు ఎదురు చూస్తూ ఉంటుంది. చావు దగ్గరగా ఉంటుంది. తప్పదు ఇంక అలా బ్రతకాల్సిందే. అలాగే మానవ జీవితంలో శోధన తప్పదు. ఏ క్షణమైనా సరే మనం శోధింపబడవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉండాలి. ఇకపోతే శ్రమలంటారా? శ్రమలు తప్పవు, పరీక్షలు తప్పవు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మనకు అనారోగ్యాలు రావచ్చు. మన స్వయంకృతాపరాధాల వల్ల మనకు కష్టాలు రావచ్చు. మనం చేసుకున్న తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల కూడా మనం ఇబ్బందులు పాలైపోవచ్చు. ఇవన్నీని సాధారణ జీవితంలో జరిగేవే. బిడ్డలున్నారు. వాళ్ళ వల్ల సంతోషం ఉండదు. భర్తున్నాడు. వాడి వల్ల సంతోషం ఉండదు. భార్య ఉంది. ఆమె వల్ల ఆనందం ఉండదు. ఉద్యోగం ఉంది. దానిలో ఎదుగు బొదుగు లేదు. జీతం సరిపోదు. ఇలా ఎటు వెళ్ళినా ఏదో చదువుదాం అనుకుంటున్నాం. అందులో పాస్ కాలేకపోతున్నాం. ఎటు వెళ్ళినా సాధారణ జీవితంలోనూ ఇబ్బందులుంటాయి. భక్తి జీవితంలోనూ పరీక్షలుంటాయి. అపవాది శోధనలు కూడా ఉంటాయి. ఇన్నిటిని తట్టుకుంటూ నిలబడితేనేనండి క్రైస్తవ జీవితం విజయవంతమయ్యేది. తెలుసా? ఏదో చర్చికెళ్ళొచ్చేసాం, భజన చేసేసాం అక్కడ. స్తుతులు, స్తోత్రాలు చెప్పేసాం, ఆమేన్లు చెప్పేసాం, అయిపోయిందని అనుకుంటే అది మన అమాయకత్వం అంతే. కాబట్టి దేవుని పిల్లలారా, చాలా విలువైన అంశం ఇది. విశ్వాస జీవితంలో సంభవించే శోధనలలో, శ్రమలలో ఎలా విజయం సాధించాలి అనే దాన్ని మనం గమనించాం. శోధన అంటే ఏమిటో చూసాం. పరీక్ష అంటే ఏమిటో చూసాం. ఎలా విజయం సాధించాలి? ఎప్పటికప్పుడు దేవుని వాక్కులతో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. మన జీవితాన్ని వాక్యముతో బేరీజు వేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో సంభవించే దేనినైనా సరే మనం ఎదిరించగలం. పరీక్షలో పాస్ కాగలం. ముఖ్యంగా శోధనలను ఎదిరించాలి. అందుకే అపవాదిని ఎదురించుడి అంటాడు. అపవాదికి చోటియ్యకుడి అంటాడు. అనగా తిప్పికొట్టాలి ప్రభువు వల్ల. తిప్పికొట్టాలి అంటే వాక్యపు బలం మనకు అవసరం. వాక్యపు బలం అవసరం. మనలోని బలహీనతలను మనం చంపివేయాలండి. ఏ బలహీనత ఉన్నా వాడు ఆ బలహీనత మీదే మనల్ని ఇబ్బంది పెడతాడు. తెలుసా? ఏ బలహీనత ఉన్నా దాన్ని వాడు ఆధారం చేసుకుంటాడు. అవకాశాలు ఇవ్వకూడదు మనం. అందుకే నేను చెప్తుంటాను. బిడ్డలున్నారా? తగిన వయసులో వాళ్ళకు వివాహాలు చేయండి. బిడ్డలను ఆ విధంగా శోధించే అవకాశం వాడికి ఇవ్వకండి. వివాహం చేసుకోని వాళ్ళున్నారా? వివాహాలు చేసుకోండి. వాడు దాని మీద దెబ్బ కొట్టే ఆ రూట్‌లో వాడొచ్చే అవకాశం వాడికివ్వకండి. కలిగిన దానితో కలిగి బ్రతకండి. డబ్బు సంపాదించాలి అనే ఆలోచనకు వెళ్ళకండి. వాడు దాన్ని ఆధారం చేసుకొని మీ భక్తి జీవితాన్ని పాడు చేస్తాడు. దాని మీద మనసు పెట్టుకొని ఉండకండి. ఆస్తిపాస్తుల మీదకు మనసు వెళ్ళనివ్వకండి. వాడు దాన్ని వాడుకుంటాడు. బిడ్డలను అమితంగా చచ్చిపోయేంతగా అనగా వాళ్ళు లేకపోతే మీరు చచ్చిపోయేంతగా ప్రేమించకండి. వాళ్ళని అడ్డం పెట్టి మిమ్మల్ని కొడతాడు. తల్లిదండ్రులు లేకపోతే బ్రతకలేవిక. అమ్మను చూడందే, నాన్నను చూడందే నేను చచ్చిపోతాను అని అనుకోకండి. అంత అమితమైన ప్రేమను, విపరీతమైన బంధాలను ఏర్పాటు చేసుకోకండి. ప్రేమించండి కానీ పరిమితిలో ఉండండి. వాళ్ళు వాళ్ళనే అడ్డం పెట్టి మీ భక్తి జీవితాన్ని వాడు నాశనం చేయాలని చూస్తాడు. కొంతమంది తల్లి చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. తండ్రి చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. భర్త చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. భార్య చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. భార్య కాపురానికి రాలేదని ఆవిడ ఆత్మహత్య చేసుకున్నాడంట. భర్త కాపురానికి తీసుకెళ్ళలేదని ఆ పాప ఆత్మహత్య చేసుకుందంట. బిడ్డలు చచ్చిపోయారని చెప్పి తల్లిదండ్రుల ఆత్మహత్యలు. అప్పులున్నాయని ఆత్మహత్యలు.
ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? వాడి ప్లాన్. కాబట్టి దేని మీద ఎక్కువ దృష్టి పెట్టకండి. ఎక్కువ పిచ్చిగా ఉండకండి. ఎక్కువ మక్కువ కలిగి ఉండకండి. అదే వాడికి ఆధారం అయిపోతది. అదే వాడికి అవకాశం అయిపోతది. గురి చూసి దాని మీద కొడతాడు. అంటే ముక్కలైపోతది మన భక్తి జీవితం. వెంటనే మనం పాపంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని పిల్లలారా జాగ్రత్త. ఎక్కువ శోధన వాడు దేని ఆధారంతో చేస్తాడో తెలుసా? శరీరము. అనగా శరీర కోరికలు. లైంగిక సంబంధాలను అడ్డం పెట్టే వాడు ఈ ప్రపంచాన్ని 90% కొడతాడండి. ఇంకా తగిన వయసుకు వివాహాలు చేసుకోకపోవడం, లేతే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకు దూరంగా ఉండటం, భార్యకు దూరంగా ఉండటం. వీటన్నిటి వల్ల శరీరం ఇబ్బంది పడుతుంది. ఆ శరీరపు ఇబ్బందిని వాడు సొమ్ము చేసుకుంటాడు. శరీరం బలహీనతలోకి వెళుతుంది. ఆ బలహీనతను వాడు వాడుకుంటాడు. నీచే పాపం చేయిస్తాడు. చాలా తేలిగ్గా దొరుకుతాడు మనిషి ఇక్కడ. అందుకే, అందుకే ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు. ఒకరికొకరు దూరంగా ఉండేవాళ్ళు బహు జాగ్రత్తగా వ్యవహరించకపోతే దాని మీద దాడి చేస్తాడు వాడు. దాడి చేసి దారి తప్పిస్తాడు. పాపంలోకి దించుతాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. అది వాడి లక్ష్యం. అది వాడి గమ్యం. అది జరగకుండా ఉండాలి అంటే వాక్యంతో నిత్యము మనల్ని మనం పరీక్షించుకుంటూ, వాక్యంలో ఉంటూ, వాక్యంలో బ్రతుకుతూ, పరీక్షలకు సిద్ధపడుతూ ఉండాలి. పరీక్షింపబడడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి. అంతే తప్పించి పాపమునకు మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు. తెలుసుకోండి. ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. చాలా టైం అయిపోయింది. పరిశుద్ధుడా కన్న తండ్రి, మీరు రాయించిన గ్రంథం నుండి మా ఆత్మలకు అవసరమైన అనేక సంగతులను పరిశీలించి, మరిన్ని జ్ఞాన సంగతులతో మమ్మల్ని ప్రతిదినము నింపండి. లైవ్‌కొచ్చిన ప్రతి ఒక్కరిని చల్లగా చూసి కాపాడి వర్ధిల్ల చేయండి. ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి నాయన మీ సహాయతను అందించండి. జ్ఞానాన్ని నేర్పిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్యును, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. నాయన శోధనను ఎదుర్కొనే శక్తిని మాకు ప్రసాదించండి. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి పెంచండి. దేవా, మా దోషములు, మా పాపములు, మా అపరాధములు దయతో మన్నించండి. మీ కుమారుని రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధపరచండి. తిరిగి రేపు మేము కలుసుకొని మీ గ్రంథమును అధ్యయనం చేయుటకు మాకు ఆయుష్కాలమునివ్వమని, లైవ్‌లో ఉన్న మీ బిడ్డలందరినీ ప్రేమించి ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించమని, నాయనా శోధనను ఎదుర్కొనుటకు, పరీక్షకు నిలుచుటకు మీ బిడ్డలందరినీ బలవంతులుగా మలచమని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.